Okay, ma. Next, ratio applications lo. Next, మనం discuss చేసేది exercise 5. Next, exercise 5. Okay, exercise 5 లో మనం discuss చేసే టాపిక్స్ ఏంటంటే CP. That means cost price. CP means cost price. కాస్ట్ ప్రైస్ అంటే మనం ఏదైనా కొంటాం కదా, కొన్నప్పుడు ఆ ప్రైస్ని ఏమంటారంటే ఆ కాస్ట్ అంటే కాస్ట్ ప్రైస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్ కొన్నాం 9000కి, సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 9000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్పి సెల్లింగ్ ప్రైస్. ఎస్పి సెల్లింగ్ ప్రైస్. ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం అమ్మినాం అంటే కాస్ట్ ప్రైస్ అంటే మనం ఒక 9000 మొబైల్ కొన్నాం కదా, అది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి అదే మొబైల్ మనం 7000 కమ్మామనుకో వేరే వాళ్ళకి, అది ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్, ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది గెయిన్. గెయిన్ అంటే చిచ్చిల గెయిన్ అంటే లాభం. అంటే మనకి ఎంత లాభం వస్తుందో ఎలా చేస్తాము, లాభాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? అమ్మిన దాని నుంచి కొన్నదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి గెయిన్ వస్తుంది. దట్ మీన్స్ selling price minus cost price. Selling price minus cost price. That means SP minus CP. SP minus CP. Gain లో ఏమవుతుందంటే SP is greater than CP అవుతుంది. Gain లో ఏమవుతుంది? SP minus CP. That is SP greater than CP. అంటే SP ఎక్కువ, selling price ఎక్కువగా ఉంది, cost price తక్కువగా ఉంది, that is gain. Selling price ఎక్కువగా ఉంది, cost price తక్కువగా ఉంది, gain అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్. లాస్ ఏమంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. కాస్ట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. కొంతమంది సిపి మైనస్ ఎస్పి అవుతుంది. సిపి మైనస్ ఎస్పి అవుతుంది. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఓకే, కీప్ ఇన్ మైండ్ దిస్ ఫార్ములాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి when SP is greater than CP. Next, loss is equal to CP minus SP. CP is greater than SP. Okay, ఈ ఫార్ములా నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే SP కి CP కి ఫార్ములాస్ రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, సిచిల్ దీని నుంచి SP is equal to gain plus CP, gain plus CP, and CP is equal to SP minus gain, SP minus gain. Okay, gain is equal to SP minus CP formula. Okay, మనకి దీని నుంచి ఆల్టర్నేటివ్ టూ ఫార్ములాస్ వస్తాయి అన్నమాట. SP is equal to gain, ఈ మైనస్ వస్తే మొత్తం ప్లస్ అవుతుంది అంటే gain plus CP అవుతుంది. CP is equal to ఏమవుతుంది? SP minus gain అవుతుంది. సేమ్ లాస్ కూడా లాస్ is equal to CP minus SP. దీనికి కూడా టూ ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. CP is equal to loss plus SP. Loss plus SP, selling price. SP means selling price, CP means cost price. Okay, next SP is equal to CP minus loss. CP minus loss. Okay, CP minus loss. These are formulas. Next, gain percentage. Next, gain percentage. Gain percentage ఎలా చేస్తామంటే gain అంటే మనకి SP minus CP కదా. Okay, gain is SP minus CP. SP is equal to this చేస్తుంది కాబట్టి gain by CP into 100. Gain by CP into 100. Next, loss percentage. అంటే ఈ పర్సంటేజ్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి కదా. Loss by CP into 100. Loss by CP into 100. Gain percentage is equal to gain by CP into 100. Loss percentage is equal to loss by CP into 100. Okay, children, these formulas are very important. 1, 2, 3, 4, 5, 6. Okay, ఈ formulas అన్ని నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్ రాదు. ఈ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ లో ఇది రాసుకోండి, ఫార్ములా ని ఎడిటింగ్ పెట్టి. ఓకే, సార్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఓకే, నోట్ డౌన్. Next, see exercise by the first problem. Exercise by the first problem చూడండి.
His shopkeeper brought a suitcase for rupees 480 and sold it for rupees 540. Find his gain percent. Find his gain percent. See children, shopkeeper brought a suitcase for 480 rupees. Shopkeeper ఏం చేస్తున్నాడు, ఒక సూట్ కేస్ ని 480 కొన్నాడు. సో అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 540. ఎంత కొన్నాడు, 540 కొన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ గెయిన్ ఆర్ లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 480 కొని 540 కొన్నప్పుడు ఏమవుతుంది, తక్కువ రేట్ కొని ఎక్కువ రేట్ కొన్నాడు కాబట్టి సో అంటే లాభం అంటే ఇట్స్ గెయిన్. సో గెయిన్ అన్నమాట. నౌ see first cost price of CP of suitcase. CP of a suitcase. CP of a suitcase is equal to rupees 480. Next, SP of a suitcase. SP of a suitcase is equal to rupees 540. Okay, ఇక్కడ మనం గెయిన్ కాబట్టి గెయిన్ is equal గెయిన్ ఫార్ములా ఏంటి, SP minus CP. SP minus CP, that is equal to SP means selling price ఎంత, SP of that means selling price 540 minus cost price ఎంత CP 480 equal 540 minus 480 ఏమవుతుంది 60 అవుతుంది, rupees 60. gain is equal to 60 rupees. ఇక్కడ అడిగింది ఏంటి, gain percent కాబట్టి gain percent is equal to gain percent formula ఏంటి, gain by CP. gain by CP into 100. ఓకే, ఈ gain ఎంత 60 by CP కాస్ట్ ప్రైస్ ఎంత 480 into 100. ఓకే, now see 60 into 100 by 480. okay, here 0 cancel అవుతుంది. ఓకే, next 60 6 10s are 60, 6 8s are 48. okay, remaining 10 10s are 100 by 8. 100 by 8 how many times by 8 ones are 8 4 కాబట్టి ఏమవుతుంది 4 2s are 8 25 by 2 25 by 2 25 by 2 is converted into decimals. okay, 25 2 ones are 2 2 2s are 4 point 2 ones are 10. okay, that means 12.5%. 12.5%. therefore gain percentage is equal to 12.5. okay, ఇక్కడ మన ప్రాబ్లం లో కాస్ట్ ప్రైస్ ఆఫ్ సూట్ కేస్ 480 రూపీస్ ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సూట్ కేస్ 540 ఇచ్చారు. మనకు కావాల్సింది ఇక్కడ గెయిన్ పర్సెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఫైండ్ ద గెయిన్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఆల్రెడీ బిఫోర్ ఐ టోల్డ్ ఫార్ములాస్ SP minus CP, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 540 మైనస్ కాస్ట్ ప్రైస్ ఎంత 480. సో 540 minus 480 is equal to 60 rupees. so gain percent formula ఏంటి, percent of gain is equal gain by CP into 100. gain by CP into 100. gain ఎంత 60 rupees by CP cost price ఎంత 480 into 100. 60 into 100 by 480. here 6 times are 60, 6 8s are 48. in here cancel, remaining 10 times are 100 by 8. so 2 table going, 4 table going, 4 2s are 8, 4 25s are 100. 25 by 2 is converted to mixed fraction decimals లో మార్చితే ఏమవుతుంది 12 by 2 అవుతుంది. 12.5%. 12.1/2%. 1/20 0.5 so 12.5 12 1/2% లో రాసుకోవచ్చు. okay, so this is the solution. okay, note down, write neatly. write down. problem, second problem చూడండి. Ajay brought a TV for 15,000. Ajay brought TV for rupees 15,000 and it sold it for 14,100. sold it for 14,100. 15,000 only 14,100.
సో లాస్ ఆఫ్ గెయిన్ మనకి అక్కడ అమౌంట్ బట్టి తెలిసిపోతుంది. సో ఇట్స్ లాస్. సో ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. సెకండ్ ప్రాబ్లం as I brought a TV. CP of a TV. CP of a TV is equal to this 15,000 cost price. SP of a TV. SP of a TV is equal to this 14,100. 14,100. So cost price ఎక్కువగా ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే దిస్ ఇస్ లాస్. సో లాస్ ఇస్ ఈక్వల్ SP minus CP minus SP. CP minus SP. CP means 15,000 minus SP means 14,100 is equal 900. Is 900. Loss is equal to rupees 900. You can find loss percentage. Loss percentage is equal loss by CP into 100 equal loss 900 by CP 15,000 into 100. Okay, that is equal 900 into 100 by 15,000. Okay, here 4 zeros, that means 90,000. 90,000 by 15,000. Okay, children, 3 zeros cancel. Here 15 ones are 15, 15 6 are 90. Go to 6%. Go to 6%. Therefore, loss percentage is equal to 6%. Loss percentage equal to 6%. Percentage we keep percentage symbol. No need to write percentage spelling. Just keep percentage symbol. Slash రాసి మనకి ఇక్కడ that is percentage. Okay. See here, cost price of a TV is equal to 15,000. Cost price is 15,000. Selling price is 14,100. So cost price and selling price కట్టుకుంటే loss అవుతుంది. So loss is equal to CP minus SP. CP 15,000 minus SP 14,100. Now loss is equal 900 rupees అవుతుంది. మన కాస్ట్ లాస్ పర్సంటేజ్ కదా, లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? లాస్ బై CP into 100. Loss by CP into 100, that is equal 900 by 15,000 into 100. Now 900 into 100, 90,000 by 15,000. 3 zeros cancel out. 90 by 15. 90 15 to just 15 6 is 90. So loss is equal to 16%. Okay, children, got it. Come on, next problem. Third problem chudandi. Ramu sold a plot of land for 2,40,000, gaining 20%. For how much did he purchase the plot? Okay, once again listen. Ramu sold a plot of land for 2,40,000, gaining 20%. Okay, ఒక ప్లాట్ ని ఎంత కమ్మాడు? 2,40,000 కమ్మాడు. Gain percentage 20%. So how much did he purchase the plot? మనం purchase అనేది ఎంత కొన్నాడు అంటే CP ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి CP తెలియదు కాబట్టి ఫస్ట్ we can say later CP of the, that is cost price of the land. Cost price of the land is equal to this x amount. Rupees x. Okay, gain percent is equal to 20%. Okay, gain percentage in normal margin ఏమవుతుంది? percentage value 100 తీసుకుంటాం, by 100 తీసుకుంటాం. Okay, next ఇక్కడ మనకి ఏంటి? gain కాబట్టి gain ఫార్ములా ఏంటి? gain is equal SP minus CP. మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ కాబట్టి CP is equal SP plus gain. SP plus gain. ఈ gain మనకి ఏమవుతుందంటే gain 20% of CP అన్నమాట. gain is equal to
20% of CP అవుతుంది. Okay, 20% of CP, that is equal to 20% means 20 by 100 into x అన్నమాట. ఎందుకు 20% means 20 by 100, half means into CP ఎంత మనకి కాస్ట్ ప్రైస్ ఉన్న x కాబట్టి x రాస్తాం. That is equal to 20x by 100. 20x by 100. Okay, now gain is equal to formula. Now CP is equal to SP plus gain. Okay, now మనకి ఎంత వచ్చింది వాల్యూ ఎంత ఇచ్చారు? SP ఎంత 2,40,000 కదా, 2,40,000. 2,40,000 is equal x plus 20x by 100. X plus 20x by 100. Okay, means CP plus gain. CP plus gain అన్నమాట. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ ఇంత కనుగొనాలి మనకి. ఓకే, now 2,40,000 is equal 100x, that means 120x by 100. 120x by 100. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఏమవుతుంది 1. సో దట్ మీన్స్ 100 into x, 100x plus 20x. 100 plus 20, 120x by 100. ఓకే, మన ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ లో ఆల్రెడీ ఇలాంటివి సాల్వ్ చేసాం. ఓకే, 120x by 100. Now this 100 taken this side. Okay, 120x is equal 2,40,000. 2,40,000 into 100. 2,40,000 into 100. That is equal to plus x is equal into 120 into x కాబట్టి 120 ఏమవుతుంది జస్ట్ డివిజన్ అవుతుంది. ఓకే, 2,40,000 into 100 by 120. 100 by 120. Next here 0 0 cancel. 12 ones are 12, 2s are 24, 12 ones are 12, 12 2s are 24, remaining 4 zeros, 2 3 4 is 20,000. X is equal 20,000 into 100, 2 lakhs. Rupees 2 lakhs. This 2 lakhs. X means what? Cost price. Therefore, cost price is equal cost price of the land is equal rupees 2 lakhs. Rupees 2 lakhs. Okay, children, do you understand? Once again, listen this. Okay, exactly. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ల్యాండ్ అంటే మనకి తెలియదు కాబట్టి x అనుకున్నాం. ఓకే, గెయిన్ పర్సెంటేజ్ కూడా 20% ఆఫ్ సిపి అంటే మనకి కాస్ట్ ప్రైస్ లో 20% గెయిన్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ కంటే 20% గెయిన్ వచ్చింది కాబట్టి 20% ఆఫ్ సిపి అని తీసుకుంటాం. సో 20% మీన్స్ 20 by 100. ఈ పర్సెంటేజ్ ని నార్మల్గా కన్వర్ట్ చేస్తే అవుతుంది. పర్సెంటేజ్ మీన్స్ 100, 20 by 100, హాఫ్ మీన్స్ ఇంటూ సిపి మీన్స్ x టు 20x by 100. నా బై ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ బై ప్రాబ్లం. By problem, selling price 2,40,000 is equal to x plus gain 20x by 100. That means ఇక్కడ నుంచి మనకి ఫార్ములా వచ్చింది. ఇది selling price is equal to CP plus gain. CP plus gain. Okay. So selling price 2,40,000 is equal to x plus 20x by 100. Now 2,40,000 is equal to 120x by 100. 120x ఈ డినామినేటర్ లో మనకి వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 2,40,000 into 100. ఇక్కడ 120 into x అంటే ఇది ఇంటూ లో ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఓకే, డివిజన్ అవుతుంది. x is equal to 2,40,000 into 100 by 120. And 10 cancel అవుతుంది. 12 ones are 12, 12 2s are 24. That means remaining 4 zeros. 20,000 into 10 with 2 lakhs. Okay, therefore cost price of the land is equal to 2 lakhs rupees. Okay, here formulas is very important. ఓకే, ఈ ఫార్ములాస్ కంపల్సరీ బై హార్ట్ చేయండి, ఒకసారి నేర్చుకోండి. ఎక్సైజ్లో మొత్తంలో ఫార్ములాస్ యూజ్ చేస్తారు. ఓకే, నో డౌట్.